మంచి ప్రశ్న అండి. దీనికి రకరకాల కారణాలు, కానీ మొట్టమొదట నేను 26 సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి శాంతి భద్రతల మీద శ్రద్ధ ఉంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో పట్టపగలే హత్యలు జరగొద్దు, అత్యాచారాలు జరగొద్దు, చిన్నపిల్లల నుంచి రోడ్డు మీద పడుకునే నిరాశ్రయుల దాకా అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాష్ట్రంకు మంచి పేరు రావాలి అన్న ఒక ఆరాటం ఉంటే గ్రౌండ్ లెవెల్లో కానిస్టేబుల్ కాదు కదా, హోంగార్డులు కూడా బాగా పనిచేస్తారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోకుండా కింది స్థాయి అధికారులకు వదిలేయడము, లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చంపుతాం, కొడతాం, పేగులు మెడకేసుకుంటాం, అది వేస్తాం, ఇది వేస్తాం, బట్టలు ఉడిపించి కొడతాం, అది రకరకాల ఈ అగ్రెసివ్ భాష మాట్లాడితే, దుందుడుకు భాష భావజాలం అనేది ప్రచారం చేస్తే కింది స్థాయిలో ఉండే వాళ్లకు ఒక సిగ్నల్ పోయినట్టు అవుతుంది. మీరు చూస్తే మక్తల్లో మర్డర్, ఇట్ ఈస్ రియల్లీ చిల్లింగ్. అంటే మానవులుగా ఉండి మనం నిజంగా వీడియో తీసిన వ్యక్తిని కూడా నేను అబ్జెక్ట్ చేస్తున్నా. వీడియో తీయాల్సింది వీడియో తీయడం కాదు, ముందుగా మర్డర్ని ఆపగలగాలి, లేకపోతే కట్టె పట్టుకొని గుంజాలి. అచ్చంపేటలో మీరు చూస్తే, అచ్చంపేటలో బాలరాజు అనే ఒక కౌన్సిలర్ వాళ్ళ భర్త ఇంటికి 5 మంది గుత్ప కట్టెలు పట్టుకొని పోతారు. పోయిన తర్వాత అక్కడ 2 పోలీసు వాళ్ళు ట్యాబ్లెట్లు పట్టుకొని వస్తారు, అంటే ఐప్యాడ్ లాంటి ట్యాబ్లెట్స్ పట్టుకొని వస్తారు. వచ్చి ఆ గుత్ప కట్టెలు పట్టుకొని వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. అంటే ఏం మెసేజ్ పోతుంది? మీరు కళ్ళు అప్పగించి చూసినా కూడా మీకేం కాదు, మీరు నిందితులను అరెస్ట్ చేయకపోయినా ఏం కాదు. చిన్న కారుపాములలో, పెద్ద కొత్తపల్లి మండలి చిన్న కారుపాములలో మే 13వ తారీఖు నాడు చేతులు ఇరిగేలా కొట్టిండ్రు. వాళ్ళు 6 రోజులు నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటే నేను పోయినా. వాళ్ళు నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేసిండ్రు. చేతులు ఇరిగి ఐపీసీ 326 గ్రీవియస్ ఇంజరీస్ ఉండి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్న కేసుల్లో కూడా అక్కడున్న డిఎస్పీతో మాట్లాడితే, నేను గ్రామంలో శాంతి భద్రతలు ఉండాలని కాంప్రమైజ్ చేస్తున్నా సార్, ప్రధాన నిందితుడికి బాధితులకు మధ్యలో చేయగలుపుతున్నానని అంటున్నాడంటే ఆయనకు అక్కడ ఉండే మంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు? ఆ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఏం సంకేతం ఇస్తున్నారు? ముఖ్యమంత్రి గారు, చూడయ్యా కృష్ణారావు, నీ ఏరియాలో నీవన్నీ జరుగుతున్నాయి, నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు లేదో పోలీసు సోదరులను పిలిచి రివ్యూ పెట్టు. ఎందుకు జరుగుతున్నది? మన పొలిటికల్ మర్డర్ అయింది. పొలిటికల్ మర్డర్ అయితే దాన్ని అర్జెంటుగా సిఐడికో లేకపోతే ఇంకో దానికో సిబిఐకో ఇవ్వాలి, లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పి ఒకసారి మంత్రి గారిని అంటే మంత్రి పోయి చేసుకుంటే, లేకపోతే అందరూ డీజీపీలను జోనల్ ఐజీలను డిఐజీలను పిలిచి ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు, నేను ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇట్లాంటి సెన్సేషనల్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు అందరూ ఆఫీసర్ల సమావేశం అసెంబ్లీలో వాళ్ళ ఛాంబర్లన్నా లేకపోతే సెక్రటరియట్ వాళ్ళ ఛాంబర్లన్నా పిలిపించి ప్రత్యేకంగా ఇలాంటి కేసుల మీద రివ్యూ చేసేవాళ్ళు. నాకుండే జ్ఞానం వరకు ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ మీద ఎలాగూ రివ్యూ చేయలేదు. అరే, హైదరాబాద్లో 24 గంటలలో 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు అయితే ఈ మహానగరంలో ఇన్ని పోలీస్ పెట్రోల్ వ్యాన్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? రేవతి అనే జర్నలిస్ట్, ఆమె ఏం పాపం చేసిందండి? ఒక మహిళ తన అపార్ట్మెంట్లో కరెంటు పోయిందని చెప్పింది. ట్రాన్స్కో వాళ్ళు, జెన్కో వాళ్ళు, లోకల్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏం చెప్పాలి? అమ్మ పోలేదు, అయ్యిందా, అయితే తప్పలేదు, మీరు తప్పు సమాచారం ఇస్తున్నారు, ఇంకోసారి చేయకండి అని చెప్పాలి. కొన్ని చోట్ల ఏం జరుగుతుంది తెలుసా? మా దగ్గర కరెంటు పోయిందని అపార్ట్మెంట్ ఓనర్స్ చెప్పంగానే, టెనెంట్ చెప్పంగానే వెంటనే ట్రాన్స్కో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఓనర్ల దగ్గరికి పోతున్నారు, మెంబర్ల దగ్గరికి పోయి, మీ దగ్గర నుంచి ఒక మహిళ ట్వీట్ చేసింది, ఆమెకు అర్జెంటుగా బెదిరించండి, నువ్వు ఇంకోసారి ట్వీట్ చేస్తే నీకు ఇక్కడ రెంట్ ఇవ్వము. అరే, ఇదేందండి? ఇది ఎక్కడ ఆటవిక రాజ్యమా లేకపోతే రాజరికమా ఇది? సో ఇక్కడ ప్రాబ్లం అంతా ముఖ్యమంత్రితోనే ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, ఏం కాదు నడుస్తుంది, ఆయనప్పుడు చూద్దాం, వీళ్ళు అట్లా మొత్తుకుంటుంటారు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణితోని ముఖ్యమంత్రి గారు, హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడు, హోంశాఖ మంత్రి వేరే వ్యక్తి ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్. జనరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగం అది. మరి ముఖ్యమంత్రి ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాడు? అందుకొరకే ఈ సమస్య వస్తుంది. లేకపోతే మీరు మక్తల్లో ఎట్లా మర్డర్ జరుగుతుంది? డయల్ 100 ఒకరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఉంటారు, ఫోన్ చేస్తే మరి పోలీసులు ఎందుకు పోలేదు? అసలు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ను రిపీటెడ్గా అత్యాచారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఎందుకు ఆ సిస్టమ్స్ అంటే అంత కఠినమైన శిక్ష వేసే సిస్టమ్స్ ఎందుకు లేవు? అకాడమీలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ముఖ్యమంత్రి రివ్యూ చేసిండా? ఏం ట్రైనింగ్ ఇస్తాను రివ్యూ చేసిండు? అరే 140 మంది కానిస్టేబుల్ మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మమ్మల్ని ట్రైనింగ్కి పంపించండి అంటే 78 లక్షలు గవర్నమెంట్ ఏమని చెప్పండి, అప్పుడే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్లు అంటున్నారంటే మరి కానిస్టేబుల్ పరిస్థితి ఏంది? వాళ్ళ గోస ఎవరు పట్టించుకుంటారు? జీవో 46 మీద ఈ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ జీవో 46 మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. రిప్రజెంటేషన్ దాని మీద కమిటీ వేసిండ్రు. ఏమైంది మరి ఆ కమిటీకి? ఎక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు? ఎందుకు వాళ్ళ ట్రైనింగ్ మీద ఒక రివ్యూ తీసుకోవడం లేదు? ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మీద అత్యాచారం రిపీటెడ్గా చేస్తే దాని మీద ఇంత ఘోరమైన సంఘటన ఇంకో జరగకూడదని మార్గదర్శకాలు రిలీజ్ చేసిండ్రా? రిలీజ్ చేస్తే చూపించండి. ముఖ్యమంత్రి కార్యాలయం ఏమేమి రివ్యూ చేసిందో డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేయమని చెప్పండి. Chief Minister of the state has no interest in the law and order of the state, has no interest to secure peace in the state. That is why all these incidents are happening again and again and again. లేకపోతే మెదక్లో కమ్యూనల్ రైట్ ఎట్లా అవుతుందండి? ఇంతవరకు అసలు మెదక్లో కమ్యూనల్ రైట్స్ హిస్టరీనే లేదు. అలాంటి కమ్యూనల్ రైట్స్ హిస్టరీ లేని మెదక్ జిల్లాలో ఇప్పుడు మెదక్ జిల్లాలో 144 సెక్షన్ ఏంది? ఎప్పటి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎవరు చేస్తున్నారు? వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రి గారికి ఎవరు చేస్తున్నారో? ఎందుకు ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు? సో అందుకొరకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అడుగంటిపోవడానికి ప్రధానమైన కారకుడు ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తరలించి కార్పొరేట్ హాస్పిటల్లో తగిన వైద్యం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనకు సంబంధించి చాలా బాధాకరం, దురదృష్టకరం. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో చనిపోతే కూడా మరి అధికారులు చట్టపరంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్పై కానీ అక్కడ ఉన్నటువంటి సిఐపై కానీ దురదృష్టమైన